30 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది చెప్పలేనంత. మరి ఇటువంటి ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడానికి ముందుకు వచ్చినటువంటి మన రమేష్ భాయ్కి, కర్ణాకర్ రెడ్డికి, ఎందుకంటే వాళ్ళు చాలా అందరినీ ఎంకరేజ్ చేస్తూ తప్పనిసరిగా రావాలి మనం అని డైలీ మెసేజ్ పెడుతూ మనందరినీ ఒక చోటుకు చేర్చారు. మనందరికీ మా మిత్రులందరి తరఫున ధన్యవాదాలు. నా పేరు ఫారూక్, ఎస్ఐ ఫారూక్, షేక్ అబ్దుల్ ఫారూక్. మై బ్రదర్, నేను ప్రజెంట్ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా నేపాల్ డిస్ట్రిక్ట్ గూడూరు మండల్ తీగరేణి స్కూల్లో పనిచేస్తున్నాను. నేను మన ఆర్ఎస్సి ఒకేసారి ప్రమోషన్ పొందడం జరిగింది హెడ్ మాస్టర్గా. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ నేను కలుస్తూనే ఉంటున్నాం. ఏదో ఒక మీటింగ్లో మండల జిల్లా స్థాయిలో అరుణ కావచ్చు, అరుణశ్రీ, శ్రీనివాస్, శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో 8 years పనిచేశాం. నేను చెప్తున్నారు కదా, అప్పుడు ఒకటే పేపర్ ఒక రోజు పట్టుకొని ఎప్పుడో ఒకసారి వచ్చేది. స్కూల్ మాత్రం నేను హెడ్ మాస్టర్ గా చేస్తున్న క్రమంలో టైం మాత్రం ఎంత ఫ్రెండ్ అయినా మంచిగా టైంకి వచ్చేది. ఆ స్కూల్లో ఇచ్చే రెస్పెక్ట్ అంతా బయట మిత్రులే, మళ్ళీ అక్కడ 21 విధంగా. ఇంకా డిగ్రీ స్థాయిలో అనుభవాలు చాలానే ఉన్నాయి. మన సీను చెప్పినట్టు మా బ్యాచ్ అనేది ఉంది అని చెప్తున్నాం. లోకల్ వాళ్ళు, ముఖ్యంగా లోకల్ వాళ్ళు అందుబాటులో ఉంటాం కాబట్టి ఇళ్ళకు వెళ్ళడం, కలవడం. శ్రీధరన్ గారికి క్రిస్మస్ కావచ్చు, బర్త్డే కూడా వెళ్ళడం జరిగింది. గీతా వారికి కూడా, రాధిక, గీత, పైజ్ మేము తరచుగా, అంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా బాగా పరిచయం కాబట్టి శరత్ గారి, జ్ఞానేశ్వర్ గారి వాళ్ళ గారి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం మేము లోకల్లో ఉంటూ. ఇక షాహిద్ మసాయి గారు చెప్పాల్సిన అవసరం లేదు. సలీం సార్ వాళ్ళ బ్రదర్ సలీం సార్ మాకు ట్యూషన్ చెప్పడం. డిగ్రీలో కూడా ఇంగ్లీష్ ట్యూషన్కి వెళ్ళేది. అక్కడ కూడా శ్రీరంజీ కావచ్చు, మసిహా, షాహిద్, పై, నేను. బీకామ్ నుంచి కూడా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు మా బ్యాచ్ లో. చంద్రమోహన్ అని, శ్రీకాంత్, ఆకుల శ్రీకాంత్, చంద్రమోహన్, రామకృష్ణ. అంటే బీకామ్ పిఐ కాకుండా ఒక మంచి క్లోజ్గా ఉండేవాళ్ళం. అదేవిధంగా మలయాళం ట్రిప్, అనంతరం ట్రిప్, ఆ మలయాళం మనం చిట్టి తీసి చేసినటువంటి ప్రోగ్రామ్స్ అది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి. ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా మిత్రులు కొందరు పేరు ఎక్కువగా లేనప్పటికీ ఇప్పటికీ వాళ్ళు చూస్తే మనకు అందరినీ గుర్తొస్తున్నాము. ఏదైనప్పటికీ కలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. నాకు మా మేడం ఎంఏ ఎంపీ చేసింది, బీఈడీ చేయలేదు, ఇంట్రెస్ట్ అయితే జాబ్ చేయడం. కానీ ఇక్కడే మన అయ్యప్పగూడ దగ్గర ఉన్నటువంటి వికాస్ డిగ్రీ కాలేజ్లో పార్ట్ టైంగా ఒక ఇంకా ఖాళీ కూర్చోడం ఎందుకంటే 3 periods చెప్పుకొని ఇంటికి వచ్చేస్తుంది. నాకు ఒకటే బాబు, ప్రజెంట్ ఇంటర్ 2nd year, శ్రీ చైతన్య హైదరాబాద్లో చేస్తుంది. ఓకే, అది అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి చక్కటి ఒకడే బాబు ఇంటర్ 2nd year హైదరాబాద్ శ్రీ చైతన్యలో చేస్తున్నాడు, ఎంపీసీ చేస్తున్నాడు. ముందు నుండి నడిపిస్తున్నటువంటి మన మిత్రులకి, దాన్ని సపోర్ట్ ఇస్తున్నటువంటి రమేష్కి మళ్ళీ ఒకసారి థ్యాంక్ చెప్తూ మాట్లాడడం, చూడడం చాలా చాలా అంటే చాలా మెమరబుల్ మూమెంట్ ఇది. ఈ 94 అయిపోగానే 96లో నేను పోలీస్ దాంట్లో జాయిన్ అయ్యాను. అది కాంపిటీ. ఇప్పుడు అర్ణా గారు హెడ్ మాస్టర్ గారు చేస్తున్నారు. నేను కూడా నేను చెప్పిన మీకు తెలవకుండానే మా మేడం అదే చాలా కేర్గా ఉంటుందని చెప్పాను. ఆ ఊరు సర్పంచ్కి, రమేష్ గారికి, ఉప సర్పంచ్కి, మా క్లాస్ పెడతాను.
అక్కడ ఏం చేయాలి, ఏదో చూసుకోవాలని చెప్పారు అక్కడ. మీరు ఎక్కడ ఉండేది? నాకు ఈ రమేష్ చాలా సపోర్ట్ ఉంటాడు, నాకు సపోర్ట్ ఉంటాడు ప్రొఫెషనల్గా. ఇవాడు కూడా ట్రాన్స్ఫర్ చేయించాడు నాకు, అది అంటే అప్పర్ హ్యాండ్ నేను హెల్ప్ తీసుకుంటాను రమేష్ ట్రాన్స్ఫర్స్ అప్పుడు. ఒక్కొక్కరు కలుసుకుని మనం షేర్ చేసుకోవడానికి ఇది కలుసుకున్నప్పుడు చాలా సంతోషమైంది. ఏం మాట్లాడాలో ఎన్ఎస్సీలో కూడా పనిచేసినట్టు నాకు అసలు ఎన్ఎస్సీ అంటే తెలియదు, ఎస్ఎఫ్ఐ అంటే తెలియదు, ఊరి నుంచి వచ్చుకోవాలి కాబట్టి ఇక తను ఎటువంటి అంటే వాడు గోప్సీ వాడు అప్డేట్ కూడా ఇప్పుడు అట్టే ఉన్నాడు, వాడు అంతే ఉన్నాడు. ఇక మిగతా అంతా శ్రీధర్ ఇప్పటికీ మేము డిపార్ట్మెంట్లో ఉంటాం. అతను వీడు మహబాద్ డిస్ట్రిక్ట్లో ఉంటే నేను కమిషనరేట్లో ఉంటాను. వరంగల్ ఏసీపీ ఆఫీస్లో రైడర్గా పనిచేస్తాను నేను. నాకు బాబు డిగ్రీ అయిపోయింది నారాయణ ఏఎస్ అకాడమీలో, ఇప్పుడు పీజీ ఓయూలో చేస్తున్నాడు. పాప బీటెక్ ఫైనల్ ఇయర్ ఇక్కడ కిడ్స్లో చేస్తున్నాడు. మొత్తానికైతే అది మీ అందరి సపోర్ట్ తోటి బ్లెస్సింగ్ తోటి ఇట్లా గెలవడం అనేది నాకు హ్యాపీ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పాటలు అప్పుడే గదవలు మర్చిపోయాను, కాన్సన్ట్రేట్ చేసినాం. వాడు వేసుకుంటే మంచుకున్నది కాన్సన్ట్రేట్. ఆ కాన్సన్ట్రేట్ చేస్తుంటే నాకు భయపడదు మనం చూడడానికి. నా కాన్సన్ట్రేట్ గుర్తుందా మీకు అసలు? నేను కూడా ఒక కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ నాది కూడా ఒకటి ఉండే. నాకు ఒకసారి మనం చేసిన ఇది చేయవా అని చెప్పి ఒకటి రెగ్రెసీ అది ఉండే, అది చేసిన సాంగ్స్ కాంపిటీషన్ కూడా ఉండేది. సరే మొత్తానికి పాడాలి కాబట్టి నాకు ఒకటి గుర్తు ఏం వస్తాడే, రేపు అనే పదం ఉంటుంది చూసారా, అది మల్లిపుల్గా మేము అంటారు. అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఒక మెమరీ, అందరూ ఎండ్ అయిపోతుంది కదా అని పార్టీలు చేసుకునేవాళ్ళు. కొంతమంది ఉన్నవాళ్ళు చేసుకునేవాళ్ళు పార్టీ. 20 ఎల్లుండి షాయిన్ గారు ఒకసారి ఏంటంటే రేపు చేసుకుందాం అనేది ఆ స్థలం తెలియదు, నేను పార్టీ చేసుకుంటే ఈ రోజు దాన్ని రేపు చేసుకోలేదు. ఆ లాంగ్వేజ్ తెలియదు కదా, స్లాంగ్ అట్లా. నేను రేపు అనే పదాలంటే నాకు ఆమె గుర్తొస్తుంది. అది కొంచెం చెప్పడానికి కరెక్ట్ అసమయం కనిపిస్తుంది, అది నాకు అది నవ్వుకున్నాం అన్నట్టు ఆ సందర్భంలో, ఆ సిచ్యువేషన్లో. ఓకే, మీరు అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మెమరీస్ అంటే నేను గీత లలిత కూడా కలిసి ఉండేది. నేను ఎక్కువ మాట్లాడపోయేది ఎవరితోటి, వాళ్ళకనే ఉండేది ఎక్కువ. ముందుండి నడిపించేది నడిపించేది, అదొకటి గుర్తు. ఎక్కువ కాలేజ్ రాకపోయేది నేను. నాకు 2 పాపలు, వారు 4 years అయిపోయింది, లేదు ఇప్పుడు. పెద్ద పాప మ్యారేజ్ అయిపోయింది, చిన్న పాప స్టడీస్ కంప్లీట్ చేసింది. అందరినీ కలిసినందుకు సంతోషంగా ఉంది. సెకండ్ ఇయర్ అదే రిలీజ్ అయ్యి ఒక పేపర్ పెట్టుకున్నా ఎన్ని రోజులు వచ్చానని, అది 2 sides కూడా ఫిల్ అవ్వలేదు. 93లో మ్యారేజ్ అయింది. మా వారి సపోర్ట్తో డిగ్రీ కంప్లీట్ చేశాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి డెంటిస్ట్, తను కేరళలో మాస్టర్స్ చేసింది. 2 years బ్యాక్ నా మ్యారేజ్ అయింది. చిన్న అమ్మాయి బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జర్మనీలో మాస్టర్స్ చేస్తుంది. థ్యాంక్ యూ. సంతోషం, నిజంగా మెమరబుల్ డే. నా పేరు రాధిక, మేము వరంగల్లో ఉంటాము. నాకు 2 బాబులు. పెద్ద బాబు యూఎస్లో అయినా సరిపోయింది, చిన్న బాబు వరంగల్లో బీటెక్ చేస్తున్నాను. అటెండ్ కాలేదు. నర్సంపేట కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నర్సంపేటలో క్లాసెస్ వినాల్సి వచ్చేది. మీతో ఎక్కువ అటాచ్మెంట్ నాకు లేదు. అంటే తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిఎడ్, ఎల్ఎల్బి, పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లెక్చరర్ ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యేటువంటి సందర్భంలో ఇక రమేష్ నాకు ఉండేటువంటి అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉండేది. బిఫోర్ మ్యారేజ్ నుండి నాకు ఒక బ్రదర్ లాగానే రమేష్ ఏ విషయంలోనైనా కూడా నాకు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని మ్యాచెస్ కూడా చూడడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో. ఆ తర్వాత మహబాద్లోనే ఒక ప్రైవేట్ కాలేజ్ పార్ట్నర్గా తీసుకొని, అంటే ప్రైవేట్ కాలేజ్ అంటే సమైక్య జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్,
సమైక్య డిగ్రీ కాలేజీ పెట్టిన దగ్గర నుండి 2020 వరకు నేనే ఒక 15 సంవత్సరాలు ప్రిన్సిపల్ చేయడం జరిగింది. అంతకంటే ముందు మనం అనుకున్నట్లు ఇప్పుడు మన డిగ్రీ కాలేజీలో నేను రెగ్యులర్గా వచ్చి క్లాసెస్ వినకపోయినా ఇదే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒక 3 సంవత్సరాలు నేను పార్ట్ టైం లెక్చరర్ కూడా పనిచేయడం జరిగింది. సత్యనారాయణ సార్, నేను, సుధాకర్ సార్, ప్రతాప్ రెడ్డి సార్, మేమందరం మనం చెప్పుకున్నటువంటి దేవేంద్రరావు సార్ వైస్ ప్రిన్సిపాల్, నేను పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మాకు ఇట్లా పనిచేస్తూ ఉండేది. సార్ తదనంతరం ఇక మేము ఇక్కడ ఒక కాలేజ్ పెట్టుకొని ఇక్కడే సెటిల్ అయ్యి ఇక్కడే ఒక ఇల్లును కూడా కట్టుకోవడం జరిగింది అక్కడ 3 కోట్ల దగ్గర. లోకల్లో ఇప్పుడు కాలేజీలో చాలా సంవత్సరాలు చేశాము. తర్వాత అసలు ఏదో ఇంట్రెస్ట్ లేక ప్రిన్సిపాల్గా చేయడం మానేశాను. తర్వాత ఒక సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా నర్సంపేటలో కొన్ని రోజులు చేశాను. అది ఇప్పుడు నాకు చాలా దూర ప్రాంతం ట్రాన్స్ఫర్ కావడం మూలంగా నేను అంత దూరం వెళ్ళలేక ప్రస్తుతం అడ్వకేట్గానే కొనసాగుతున్నాను. మా మిస్సెస్ పేరు సునీత, లోకల్ అత్తగారు. మా మామయ్య గారు అంటే చాలా మంది తెలుసు, వంక ఉప్పలయ్య అని, పీడి వాళ్ళ కూతురు మా వైఫ్. మా మిస్సెస్ పేరు సునీత, ఆమె బీఈడి. నేను ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను కాబట్టి ఆమెను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ కమ్మని చెప్పాను. సరే కొన్ని ఇబ్బందుల వల్ల అది రాలేకపోయింది, అది పక్క పెట్టేసి. నాకు 2 బాబులు. పెద్ద బాబు మొన్ననే ఎంఎస్ వరకు బిఎస్సీ వెళ్ళాడు, చిన్న బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సరే ఇక్కడ అందరం కలుసుకోవడం అనేది ఒక శుభ పరిణామం. మన మిత్రులు చెప్పినట్లుగా ఆర్ట్స్ కోర్సెస్ ఉండేటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాము, ఎప్పుడో అప్పుడప్పుడు అరుదుగా క్లాసెస్కి వెళ్తాము. కాలేజీ మొత్తం అయిపోయిన తర్వాత డ్యూరేషన్ కంప్లీట్ అయిపోతుంది, సర్టిఫికేట్లో మెరిట్ తక్కువ ఉంటుంది, జాబ్ కొడదామంటే 4 సరిపోదు. అప్పుడు అనుకుంటా మరి కాలేజీకి రెగ్యులర్ పోతే మనకి జాబ్ ఈజీ వచ్చు కదా అనే పరిస్థితులు ఉంటాయి. అట్లాంటిది ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే నేను ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి సమయంలో మ్యాక్సిమం మా పిల్లల రెగ్యులర్ పర్సంటేజ్ పెంచి మా డిగ్రీ అంటే నా ఆధ్వర్యంలో చదువుకున్నటువంటి పిల్లలు కొన్ని వేల మందిని ప్రయోజకులు చేసేటట్లుగా నేను ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలుసు. ఎక్కువ నేను ఈ గ్రూప్లో కూడా టచ్లో చాలా తక్కువ. మాకు శ్రేణి, మాది నేటివ్ గూడూరు మండలం అయోధ్యపూర్. ఇక శ్రీను బాగా నాకు టచ్లో ఉండేది. శ్రీను తర్వాత నేను కాలేజీలో ఉన్నటువంటి సమయంలో ఇక మన శ్రీనివాస్ రెడ్డి, తర్వాత మల్లన్న, ఇట్లా ఇక మాకు ఎక్కువ మీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మాకు ప్రతిరోజు మేము కలుసుకునేటువంటి అడ్డా మాకు ఒకటి ఉంటుంది. ఎవరు శ్రీ సార్ మేము మా బ్యాచ్ అంతా ఒకటిగా ఇట్లా. అంటే మనం ఉండబడేటువంటి ఏ సంబంధాలు ఎక్కువ ఎవరితో ఉంటాయో వాళ్ళతోనే, ఆ నలుగురితోనో, ఆ 10 మందితోనో మన కాలం అంటే మనం రోజువారీ యాక్టివిటీస్ చేసుకున్న తర్వాత కొంత రిలీఫ్ కొరకు సాయంత్రం కూడా ఎవరితో కలిసి తిరగాలో హ్యాపీ యాక్షన్ కలిస్తే చాలు అని అనుకుంటాం. ఇలా అందరము ఫ్రెండ్స్ అనేది కలుసుకోవడం అనేది చాలా అరుదు. ఇలా కలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మన రమేష్ అన్నకు, గీతకు, అలాగే గంగాధర్ రెడ్డి గారికి, దీంట్లో భాగస్వాములు అయినటువంటి మన ఈనాడు శ్రేణు మిగతా మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం కల్పించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక శుభాభివందనలు తెలియజేస్తాను. నా పేరు శోభ, నేను ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేసిన. మా సార్ పేరు వచ్చేసి శ్యామసుందర్, నారాయణ కాలేజీలో ఏజెంట్గా చేస్తారు. ఇంకా మా బాబు వచ్చేసి ఐఐటి మద్రాసులో బీటెక్ కంప్లీట్ చేసిండు. ఆ తర్వాత 1 ఇయర్ జాబ్ చేసి మళ్ళీ ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు రాస్తున్నాడు ఎగ్జామ్స్, ఈరోజు కూడా రాస్తున్నాడు. మా పాప బీటెక్ కంప్లీట్ అయ్యి ఇన్వెస్కో కంపెనీలో జాబ్ చేస్తుంది. ఆ జాబ్ చేసే సమయంలో ఒకసారి సర్టిఫికెట్స్ ఇట్లా కావాలి అంటే ఏదో ఇష్యూ ఉంటే రమేష్ హెల్ప్ తీసుకుంటే చేసి ఫోన్ కాల్తోనే అంటే ఆ తర్వాత మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ తను ఇప్పుడు యుఎస్ వెళ్తా అని మళ్ళీ ఒకటి అనింది. అట్లా కూడా తన మళ్ళీ హెల్ప్ అవసరం పడింది. నారాయణ కాలేజ్ నెంబర్ కాలేజీ కన్ఫ్యూజన్ ఉంటే అందరు అడుగుతారు. కన్ఫ్యూజన్ చాలా మంది ఇప్పుడు మనవాళ్ళు చదువుతాంటారు కదా.
ఫస్ట్ టైం కూడా హెల్ప్ చేసి జస్ట్ సార్ ఒక ఫోన్ చేస్తే ఆ సెక్రటరీ సార్ ఇట్లా హెల్ప్ చేసి పడేసాను కదా ఇక మళ్ళీ సెకండ్ టైం కూడా 3 months తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా 1 week బ్యాకే మళ్ళీ సర్టిఫికేట్స్ కావాలంటే మళ్ళీ ఒక ఫోన్ చేసేస్తే 70,000 అంటే ప్రస్తుతానికి మాకు చేసేసి ఆమెకు సర్టిఫికేట్స్ ఇచ్చేసిండ్రు. ఆమె ఇప్పుడు యూఎస్ ప్రపోజల్ చేసుకుంటుంది. సక్సెస్ అయితే ఆమె వెళ్ళిపోతుంది. మా బాబు ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆయన సక్సెస్ అయిందంటే ఆయన సెటిల్ అవుతాడు. నా ఎక్స్పీరియన్స్ అదే ఇప్పుడు కాదు రమేష్ ఆడ ఉన్నది ఎంత మేరకు మన ఫ్రెండ్షిప్ లో ఒకరు స్థాయిలో ఉన్నారు కదా, ఒక స్థాయిలో ఉన్నారు. కాలేజీలో 94 వరకు ఏమన్నా మళ్ళీ జ్ఞాపకాలు వాస్తవమే అప్పుడు సినిమా పాటలు అంత పాటలు కానీ ఇప్పుడు అవి కాదండి. ఇప్పుడు భజన పాటలు విషయం ఏంది ఇక్కడ లాస్ట్ పెట్టింది. ఇంతగానం అంత అయిందా మా పాప ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పమంటే అనుకున్నారా అన్నారా అలా అని అడుగుతుంది. తిన్నాక చెప్పినావు ముందైతే ఆయన నేను వంట చేసుకుంటే సీరియస్ గా వచ్చి మమ్మీ అంకుల్ కి థ్యాంక్స్ అంకుల్ అంటే అంకుల్ అని మా ఫ్రెండ్ కదా అని అంటే సూపర్ ఫోన్ చేసి ఎట్లుండో ఎట్లుండో అంది అంటే అయినా సరే అంకులే అని అంటే తర్వాత కనెక్ట్ అయింది మాట్లాడుతుంది. మొత్తం షో నా సన్మాన సభ చేసి ఏజ్ లో మనము ఇక్కడ వచ్చి కలుసుకొని మాట్లాడుకున్నాం చూసి అది ఎంత హ్యాపీ ఉంటుంది. అది ఇంట్లో మేము ఎంత సంపాదించుకున్నామో దానివల్ల వచ్చేది వేరే ఇక్కడ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఎప్పుడో 3 సంవత్సరాలు ఆ 3 రోజులలో అయిపోయింది. ఆ వెళ్ళిపోయిన రోజు మాట్లాడినవి బాగానే కూడా 3 లాగానే అయిపోయింది. ఆ లాస్ట్ డే రోజు కూడా మస్తు అందరూ ఫీల్ అయినాం, మస్తు బాగా ఫీల్ అయినాం. ఆ తర్వాత మళ్ళీ నాకు గీత రమేష్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయింది ఎంఏ చేసుకున్నాను. ఇక ఆ తర్వాత ఇక హౌస్ వైఫ్, నేనైతే హౌస్ వైఫ్. చెప్పలు కొట్టదా బాగా గుర్తొచ్చేది అంటే ఇంకా నేను కామన్గా అందరితో మాట్లాడేది. పర్టికులర్గా వీళ్ళతో అది స్పెషల్ ఏం లేదు. అందరు కర్ణాకర్ వాళ్ళతో మాట్లాడేది, అందరితో కామన్గా మాట్లాడేది. మోస్ట్లీ కర్ణాకర్ వాళ్ళతో నడుచుకుంటూ వచ్చేది. అక్కడ గ్యాంగ్ మేము గర్ల్స్ నడుచుకుంటూ వస్తే ఆ పాటలు పాడుకుంటూ వచ్చేది. అదేదో ఊరు పాటలు పాడుకుంటూ వచ్చేది. అవి అనుకుంటాం గుర్తుంటే పాట రాదు. నేను సినిమా పాటలు పాడా, లాస్ట్ కీర్తన నేను మిస్ అయిపోయినా, ఈ ఫ్రెండ్స్ మొత్తం మిస్ అయిపోయినా అనేది నాకు చాలా ఎప్పుడూ బాధగా ఉండేది. ఎందుకంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చేసి మై ఫాదర్ కూడా మిస్ అయిపోయినా, అది నా ప్రాబ్లం అయిపోయింది. కాకపోతే ఈ రోజు ఇలాంటి సన్నివేశంలో ఇలాంటి పొజిషన్లో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తా అన్నది నాకు నిజంగా నా లైఫ్లో కాదుకోవచ్చు అనుకున్నా. జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు రావడానికి కూడా కుదరలేదు. కాకపోతే అలాంటి అవకాశం ఎట్లా చేసుకునేనా, అది మా హస్బెండ్ మాత్రం కంపల్సరీ నువ్వు పోవాలి, ఒక 1 hour అయినా వెళ్ళరా అనేసి ఫోర్స్ తోటి బాబు తీసుకొచ్చిండు. మీ అందరికి మరీ మరీ థ్యాంక్స్. కాకపోతే శోభ చెప్పింది తీసుకెళ్తామే అని అన్నది కానీ కాకపోతే కాస్త మదర్ బాగాలేదు.
దానివల్ల నేను రాలేను. నేను పొజిషన్ ఉండే పోతే నాకు వచ్చేసి 3 పాపలు 1 బాబు. పాప వచ్చేసి అందరు మొత్తం బీటెక్ కంప్లీట్ అయ్యాడు. పాపకి మ్యారేజ్ అయింది. బాబు వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్. ఒక పాప యూఎస్లో ఉంది, ఎంఎస్ చేస్తుంది. చిన్న పాప వచ్చేసి ఎంటెక్ చేస్తుంది, హైదరాబాద్లో ఉంది. నేను వచ్చేసి ప్రజెంట్గా అయితే ఏదో గవర్నమెంట్ జాబ్స్ చేయాలి అని ఎన్నో ఉండే ఆశలు, అవన్నీ నాకు కుదరలేదు. నా లైఫ్ కుదరలేదు ఇంకా. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా నేను బోటెక్ నడిపిస్తున్నా. ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఉండడం మాత్రం హనుమకొండ అశోక్ కాలనీలో ఉంటాము, ఓన్ హౌస్. నేను మా సార్ ఇద్దరం అదే ఫీల్డ్లో ఉన్నాం. ఓకే, అందరికీ థ్యాంక్స్. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక స్టూడెంట్గా మళ్ళీ మనందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను 94లో డిగ్రీ అయిపోయిన తర్వాత యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ సుధాకర్ సార్ యొక్క ప్రాధాన్యం ఉండేది. ఎందుకంటే క్యాంపస్ ఎట్లా ఉండేది చెప్పేటప్పుడు మన డిగ్రీ పైన క్యాంపస్లో మన మల్లయ్య సార్ మాకు తెలిసి ఎంఏ హిస్టరీ సీట్ వచ్చినప్పుడు ఎంఏ హిస్టరీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ తర్వాత 98లో టీచర్ జాబ్ చేసిన. అంతకుముందు మరి ఆర్టీఆర్ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేసిన. ప్రస్తుతానికి ఫ్యామిలీ కూడా మాంటిసోరీ హై స్కూల్ హిందీ పండిట్గా పనిచేస్తాం. మాకు 2 పిల్లలు. బాబు యూఎస్ఏలో చేస్తుంది ఎంఎస్సీ, అమ్మాయి డెంటల్ చేస్తుంది మనాలి కాలేజ్. ఇది మా పరిచయం. ఇక మన డిగ్రీ మెమరీస్ అంటే మనం అనంతరం పోయినప్పుడు రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ పోయింది. చాలా ఎంజాయ్ అనిపించేది. ఆలోచన ఈ రోజు ఇలా కలుసుకున్నాం, చాలా సంతోషం, చాలా హ్యాపీ. నా పేరు అరుణశ్రీ అండి. మరి మా వారి పేరు అవారి రామారావు. మా నాన్నగారు తెలిసే ఉంటారు, డోలి సమ్మయ్య గారు, ఫిజికల్ డైరెక్టర్. నాకు 2 పిల్లలు, బాబు సాయి తరుణ్. ప్రజెంట్ మాత్రము అమెరికాలో దాన్ని ఏమంటారు, మిమ్మల్ని అందరూ చూసారు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా పాప కామెడీ చేస్తుంది. మొత్తము ఆబ్సెంట్ అయిపోయింది. ఎదురు తీసేది కానీ బయట ఆబ్సెంట్ అయింది. మన ఆలోచించారు, ఏదో ఆలోచించుకుంటా అందరిని చూసుకుంటా అసలు అందరూ పెద్దవాళ్ళు అయ్యారు. ఇందులో తెలిసిన నలుగురే మళ్ళీ నేను నలుగురు చూసిపోతున్నాను. వీళ్ళందరూ ఎవరా అని మెల్లమెల్లగా చూస్తున్నా అందరూ, ఇంకా ఎవరిని గుర్తుపడతానా అని. అయితే ఇందులో మా బంధువులు అయితే మా మధ్య గారు ఆవార్ శ్రీనివాసు, మా బావగారు గోపు శ్రీనివాసు. వీళ్ళు ఎప్పటికీ మాకు సుపరిచితులే. గోపు శ్రీనివాస్ ఇక సీనియర్, ఇంకేదో మనకి నాకు బావగారు. నా సీనియర్ అనుకుంటా తను. అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి మా ఫ్రెండ్స్ షాహిన్, మసియా, వీళ్ళందరం కూడా మేము ఇంటర్మీడియట్ లో సలీం సార్ వాళ్ళ అన్నగారి దగ్గరికి ట్యూషన్కి వెళ్ళే వాళ్ళము. సుధాకర్ సార్ దగ్గరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ ట్యూషన్కి అందరం మనం అందరం వెళ్ళే వాళ్ళం కదా. మేమందరము ఒక ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అంటే ఒక 5 years అందరం సుపరిచితులమే. మరి డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరి ప్రొఫెషనల్స్ ప్రకారం మనము ఆయా ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి అంటే ఒక 30 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు ఇక్కడ కలుసుకుంటానికి మరి కరుణాకర్ రెడ్డి గారు, రమేష్ గారు, మన గీత, శ్రీధర్, ఇవన్నీ మనం సాంబయ్య గారు, మల్లిక్ గారిని ఇవన్నీ మేము మన దాంట్లో చూస్తున్నాం. వాట్సాప్ సందేశాల్లో చూడడం జరుగుతుంది. అప్పుడప్పుడు గీత నువ్వు చూస్తున్నావు కానీ చాట్ చేయవేంటి, మాట్లాడవేంటంటే నేను అన్నీ చూస్తున్నాను కానీ సరే ఇప్పుడే వచ్చాను ఆడుకోనే. అప్పుడప్పుడు గీత ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది, గీత ఫోన్ చేస్తూ ఉంటుంది. మరి ఈ సందర్భంగా ఈరోజు
ఇంతటి చక్కటి సమావేశాన్ని ఏర్పరిచి ఇంతటి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చింది రమేష్ గారికి అన్నదాత సుఖీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో నేను ముగిస్తున్నాను. నమస్కారం. అయితే ఆతిథ్యం ఇచ్చిన రమేష్ గారికి, కర్ణాటక గారికి, లత గారికి అందరికీ నమస్కారం. మాధవి బిఎస్సి బిఎడ్ అయిపోయింది, జాబ్ వచ్చింది కానీ ఆ డీడీ వాళ్ళు ఎంటర్ చేయబట్టి ఆ మార్కులో పోయింది. నా కొడుకు ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ కోచింగ్ ఉన్నాడు. సెకండ్ కొడుకు 8th క్లాస్. ఇంకో పాట బాబు నిద్రవుతున్నాడు, రద్దు చేశారంటే ఉలికి పడతా, మెల్లగా నిదురోయే నా బాబు, మెల్లగా నిదురోయే నా బాబు, ఏమి కలలు కంటున్నాడో తెలుసా మీకు తెలుసా, మనందరం ఇలాగే కలిసి ఉండాలని, అందరం బాగుండాలని. యాక్చువల్గా బయార్ నుంచి ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు, మాదంతా సైకిల్ బ్యాచ్. మేము అందరికన్నా ముందడానికి ప్రయత్నం చేసేది. సెకండ్ బ్యాచ్ కాదు, శివ బ్యాచ్ కాదు, సైకిల్ బ్యాచ్ మాకు వాస్తవంగా. ఎందుకంటే మేము అప్పట్లో సైకిల్, కొత్త సైకిల్ కొనుక్కోవడం అంటే చాలా కష్టం. మాకు చాలా పూర్ ఫ్యామిలీస్. మేము మహబూబాద్ చదువుకోవడమే గ్రేట్. ఇక లోకల్ దాదాపు 10th క్లాస్ వరకు హై స్కూల్ బయ్యారం అయిపోయింది, ఇంటర్మీడియట్ కూడా బయ్యారమే, తర్వాత డిగ్రీకి మహబూబాద్ రావడం జరిగింది. ఇకపోతే మాకు తీపి జ్ఞాపకాలు అంటే మేము రెగ్యులర్గా వచ్చేది కాలేజీ మాత్రం, ఏ ఒక్క రోజు కూడా మిస్ అయ్యేవాళ్ళం కాదు. కాకపోతే ఎక్కువగా కర్ణాటక రిటర్న్ కొంతమంది కొద్ది తెలుసు. మేము మహబూబాద్ అంటే కొద్దిగా భయపడేవాళ్ళం. ఎందుకంటే మాదో గ్రామీణ ప్రాంతం, గ్రామం అనుకునేటోళ్ళం, ఇదో సిటీ అనుకునేది. అంటే కల్చర్ కొద్దిగా తేడాగా అనిపించేది. ఎందుకంటే వాళ్ళు కొంచెం చిన్న సైకిల్ తీసుకురావడం, కొద్దిగా స్టైల్గా ఉండడం చూసి వాళ్ళని చూసి కొంత మేము భయపడుతూ వెనకనే కూర్చునే వాళ్ళం. కాకపోతే అప్పుడప్పుడు కర్ణాకర్ రెడ్డి గారితో ఇంకా కలిసి మాట్లాడడం, కాకపోతే పేరు తెలుసుకున్నాం, రమేష్ అన్న కానీ వీళ్ళందరూ కొద్దిగా కలిసి ఉండేది కానీ కాకపోతే ఫ్రీగా మాట్లాడకపోయేది. ఇక మా ఏరియాలో ఇక మల్లాన్న అయితేంది, శ్రీనివాస్ రెడ్డి అయితేంది, ఇక వీళ్ళతో యాగాలతో కొంత బాగానే కలిసి ఉండేది. కాకపోతే మహబూబాబాద్తో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా కానీ చేయలేకపోయాను. ఇకపోతే నాకు ఒక పాప, మా పాపది ఎంఎస్సి అయిపోయింది, మ్యారేజ్ చేసా, పెళ్ళి అయిపోయింది. నేను తాతయ్య, ఒక మనవడు మనవరాలు. మా అల్లుడు గారు సాఫ్ట్వేర్, వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, 3 years అవుతుంది. థ్యాంక్ యూ. ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి చేసినటువంటి ప్రముఖుల పేర్లు అందరూ చెప్తున్నారు. వాళ్ళందరికీ మరోసారి మా ధన్యవాదాలు. వాస్తవంగా గీత వాళ్ళ కూతురు మ్యారేజ్కి నేను రెడీ అయ్యి వేరే పని ఉండే వాళ్ళు రాలేకపోయాను. నేను ఇప్పుడు మా మిత్రుడు చెప్పిండు బయారం మా సైకిల్ వేసి, వాస్తవంగా సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరితో కూడా మా పరిచయాలు ఉండవు. ఆ వెనక బెంచ్లో కూర్చొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం మేము. నా పేరు వచ్చేసి మున్కూరి ప్రభాకర్ రెడ్డి. నేను ఈనాడు రిపోర్టర్గా పనిచేస్తున్నాను. 1997 నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. 2005లో ఈనాడు రిపోర్టర్ జాయిన్ అయ్యాను. మా బాబు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు, పాప బీటెక్ చేస్తుంది, మా మిస్సెస్ హౌస్ వైఫ్. ఓకే, థ్యాంక్ యూ. 30 సంవత్సరాల తర్వాత అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
నేను అగ్రికల్చర్ చేస్తా, మైక్ పట్టుకోవడం కొత్త, సో కోఆపరేట్ చేయండి. అన్నదాత సుఖీభవ. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ నుంచి చెప్పలేదు, మన మూల్చెర్ల నుంచి ఇద్దరం వచ్చేవాళ్ళం, శ్రీనివాస్ అని నేను. ఇంటర్మీడియట్ నుంచి మల్లయ్య, యాకయ్య, రమేష్, నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంత క్లాస్మేట్స్. జూనియర్ కాలేజ్ మాది. ఇంకా అందరు చెప్పినట్టే మాది కూడా సైకిల్ బ్యాచ్. సైకిలే అందరితో పాటుగా. సరే, వీళ్ళకి సైకిల్ మనం అంతా నడిచే కాలేజీ పోయేది, అది గమనించలేదు. మనం అంతా నడిచే కదా కాలేజీ పోయేది, అంటే వాళ్ళకి ఆ సైకిల్ ఉంది, మనకు అనుకోలేదు. ఊరు నుంచి రావాలి కదా, ఊరు నుంచి రావాలి కాబట్టి సైకిల్ బ్యాచ్. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. డిగ్రీ విద్యార్థులు మన బ్యాచ్ ఇంతమంది ఇక్కడ కూర్చుంటాము అని కూడా అనుకోలేదు, ఎప్పుడు కూడా కూడతామని కూడా అనుకోలేదు. నేను కట్ల రవీందర్ రెడ్డి, ఈదుల పుస్తకల్లి వ్యవసాయం చేస్తాను. నాకు పాప ఒక బాబు, పాప పిల్లయింది, బాబు పాప బాబు వారు అందరు సాఫ్ట్వేర్. ఓకే, అందరికీ ధన్యవాదాలు. పిల్లలు పెద్ద అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు, చిన్న పిల్లలు 10th క్లాస్. సైట్ తీసుకుని వచ్చేది మనకి వాళ్ళ ఇంట్లో కూడా మేము కలపొచ్చాము, కాకపోతే ఆమె మర్చిపోయాం. గుర్తుంది వాళ్ళ ఫెర్టిలైజర్ షాప్ ఏ విధంగా మర్చిపోయేది. థ్యాంక్స్. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న
లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే పాడాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే పాడాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టామని అనుకోమంట. బతుకే దారిపోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆపై వాడే నీరుని పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా నేల తల్లి పంచేనంట పైడి పల్లె నీకు నాకు అంతకంటే సందడేది లేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా. మనసే ఇచ్చి చెయ్యి అందించి తోడై నీడై మిత్రుడు వెలిసి అంతని కంటే చుట్టాలెవరు నాకే లేదంట. హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే. నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ. నా నేస్తం కోసం వేదం అంట ఏ వేళ. శోకం నీడి స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల దంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.
కాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. మరొకసారి అందరు కూడా రీయూనియన్ కావడం కోసం ఫ్యామిలీతోటి వచ్చే సంవత్సరం 2025 అక్టోబర్లో అని కొంతమంది మిత్రులు సూచించారు. ఇంకెవరైనా దీని మీద వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే సందర్భంగా తెలియజేయండి. ఇదే విధంగా ఇంతటి మహత్తర కార్యక్రమానికి రూపం, కర్త, క్రియ, కర్మ దంతు రమేష్ గారికి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారికి, గీతా గారికి, యాకయ్య గారికి, నవారి శ్రీనివాస్ గారికి, గూడూరు శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క బీజం పడింది మాత్రం గీతా వాళ్ళ కూతురు మ్యారేజ్ లో సందర్భంగా వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం కూడా ఇక ముందు ఏ యొక్క చిన్న కార్యక్రమం చేసుకున్నా, ఏ శుభకార్యం చేసుకున్నా, కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మన గ్రూపులలో పంచుకుందాం. ఈ గ్రూపులో పెట్టినటువంటి సమాచారాన్ని ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా స్పందించి కష్టమైన సుఖమైన రావాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ, ఎవరిదైనా బర్త్డే మ్యారేజ్ డే పెడితే కనీసం విషెస్ కూడా పెట్టడానికి దయచేసి వినండి. ఒక చిన్న అప్పీలు, ఎవరైనా బర్త్డే
బర్త్డే ఎవరైనా మన సభ్యుల బర్త్డే అయినా కుటుంబ సభ్యుల బర్త్డే అయినా ఒకవేళ దాంట్లో గ్రూపులు పెట్టి మాత్రం అందరూ విషెస్ చేయడం ఒక సాంప్రదాయం. దాన్ని కొంచెం ఎందుకంటే ఇలా సోషల్ మీడియా అనేది చాలా మనందరినీ దగ్గర చేస్తుంది కాబట్టి విషెస్ తెలియజేయండి. ఈ మధ్య కాలంలో మన కరుణాకర్ రెడ్డి గారు లయన్స్ క్లబ్ తరఫున వరద బాధితులకు సాయం చేశారు. వారికి కూడా చాలా విశేషాలు వచ్చాయి. అదేవిధంగా మేము కూడా మా మరపడ మండలంలో వరద బాధితులకి సహాయం చేశాం. ఆ సందర్భంలో అందరూ కూడా మాకు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేశారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కూడా ఇక ముందు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నదని మన యొక్క గ్రూపులో వస్తే మనము ప్రత్యేక పిలవలేదనో లేకుంటే వీలు కాదని కాకుండా చాలా వరకు అటెండ్ కావడం కోసం ప్రయత్నం చేద్దాం. సరే మనం హైదరాబాద్ పోలేకపోవచ్చు, మనం చాలా వరకు చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మైపాల్ హెడ్ క్వార్టర్స్ లో ఏదైనా కార్యక్రమాలు జరిగితే అందరూ కూడా హాజరయ్యే విధంగా ప్రయత్నం చేయగలమని కోరుకుంటూ ఆశిస్తూ మరొకసారి మీ అందరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాద్ ఇచ్చినటువంటి మిత్రులకు కానీ, ఖమ్మం ఇచ్చినటువంటి మిత్రులకు కానీ, వరంగల్ ఇచ్చిన మిత్రులకు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల ఇచ్చిన మిత్రులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనకు ఈ కార్యక్రమం అన్నది తడువుగా మన మిత్రులు సహకరించారు అన్ని రకాలుగా. మనం కూడా సమస్యలు అనేది ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఒకరికొకరు పాల్పంచుకున్నాం. ఏదైనా చిన్న చిన్న అంశాలు వచ్చిన సందర్భంగా నేను దాంట్లో ఆహ్వానిస్తే సాధ్యమైనందుకు రావడం కోసం ప్రయత్నం చేయండి. ఇప్పుడు మ్యారేజ్ కొంతమంది ప్రతి గ్రామం తిరిగి కార్డు ఇవ్వలేరు. కార్డు మన గ్రూపులు పెడితే అదే ఆహ్వానంగా భావించి దాంతోపాటు ఫోన్లు కూడా వస్తాయి. నాకు గీత అయితే ఫోన్ చేశారు, నేను వచ్చాను. అదేవిధంగా దాన్ని మీరందరూ కూడా ప్రత్యక్షంగా అనుకోండి. ఆ విధంగా మన అందరం కూడా స్పందిస్తే మన యొక్క ఈ సంబంధాలు, స్నేహ సంబంధాలు చాలా బలపడతాయి. మనం కూడా అప్పుడు కలుసుకున్నాం. వచ్చే సంవత్సరం అందరూ కూడా ఫ్యామిలీతో రావాలని కోరుకుంటున్నాను. వీలున్నంత వరకు పిల్లలు ఉంటే పిల్లలతోటి, లేకుంటే కప్పులుంటే కప్పులతో రావాల్సిందిగా కోరుకుంటూ 30 ఏళ్ళ గత అనుభవాలను తెలుసుకుంటూ ఆ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వివిధ రకాలుగా మనం అన్ని అభివృద్ధిలో చూసుకోబోతున్నాం. మరి అందరము ప్రైవేట్ జాబ్లలో ఉన్నాం, గవర్నమెంట్ జాబ్లలో ఉన్నాం, పారిశ్రామికవేత్తలు ఉన్నాం, కంపెనీలు పెట్టుకున్నాం. కానీ మన మిత్రులు మనకు అనునిత్యం పంట పండించి అన్నం అందించే అన్నదాతలు మనకు మన డిగ్రీ బ్యాచ్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు. మరి వాళ్ళని మనందరం గౌరవంగా సన్మానించుకుంటే బాగుంటుందని ఒక 2-3 10 మంది కోరుకున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన అన్నదాతలు అంటే వ్యవసాయం చేసే మిత్రులు 3 అయితే ఉన్నారు. వాళ్ళని సన్మానం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మిత్రులారా, ఒక నిమిషం, ఏది చేసినా కానీ మరి అందుబాటులో ఎవరున్నా ఎవరు లేకున్నా మనం 91-94 బ్యాచ్ అని చెప్పి ఒక గిఫ్ట్ తీసుకుపోయి ఎక్కడ కార్యక్రమం జరిగితే అక్కడ ఇచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుందాం. ఇప్పటి నుండి వాట్సాప్లో ఎవరు పెట్టినా కానీ అందుబాటులో ఎవరు 2 ఉన్నా 3 ఉన్నా 10 మంది ఉన్నా కానీ మహబూబాబాద్ డిగ్రీ కాలేజ్ 91 to 94 డిగ్రీ బ్యాచ్ ఒక గిఫ్ట్ ఇస్తుంది. ప్రజెంటెడ్ బై 91-94 బ్యాచ్ అని గిఫ్ట్ ఉంటుంది. మరి దానికి ఈరోజు ఖర్చులకైతే, భవిష్యత్తులో గిఫ్ట్ల ఖర్చులకైతే ఇప్పుడు గర్ల్స్ నుంచి అయిపోయేది. మనం కూడా మనిషికి ఒక 500 సేవ్ చేసుకొని అలా ఉంచుకుంటే బాగుంటుందన్న ఉద్దేశానికి వచ్చాం. దయచేసి దీన్ని అందరూ కోఆపరేషన్ చేసి సీనియర్ దగ్గర లిస్ట్ ఉంది, లిస్టులో పేరు ఎంటర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన 3 అన్నదాతల్ని స్టేజ్కి రావాల్సిందిగా కోరుచున్నాం. ముగిల్చర్ల శ్రీనివాస్, ముగిల్చర్ల శ్రీనివాస్. తర్వాత మీ మిత్రుడు, ఇంకో మిత్రుడు ఉన్నాడు, అతను రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి ఇది ఒకటే కాదు, ఏదున్నా కానీ ఎవరికి ఏదైనా ఆపద వచ్చినా అందుబాటులో ఉన్న వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వీలుంటే ఒక 2-3 ఇంటికి పిలుచుకొని బాధలు కానీ, సంతోషం కానీ, ఇన్విటేషన్ కానీ ఉంటే ఒక 3 అన్నదాతలే. మరి వాళ్ళు డిగ్రీ చేసింది కూడా ఇలా
మరి వ్యవసాయం చేసుకుంటూ మనకే కాదు మన కుటుంబానికి మన భారతదేశానికి వెన్నుముకగా నిలుచున్నటువంటి ఈ యొక్క అన్నదాతలకు మనస్ఫూర్తిగా మనందరం కూడా తల వంచి నమస్కారం చేయాలి. కాబట్టి వాళ్ళని ఇక్కడ కాదు ఎక్కడున్నా వాళ్ళని రైతే రాదన్న విధంగా వాళ్ళని గౌరవించి చేయాలని కోరుకుంటూ, ఇదే విధంగా మీరు పంటని వచ్చే సంవత్సరం ఇంకా డబల్ పండించి మీ లాభాలు చూసుకొని మాకు పంట రావాలని కోరుకుంటున్నాం. పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. 30 ఏళ్ల తర్వాత పిలిస్తే వస్తారో రారో, ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ప్రెజర్స్ ఉంటాయి, ఒత్తిడిలు ఉంటాయి, ఇవన్నీ దాటుకొని వస్తారో రారా అనుకున్నాం. కానీ అందరూ వచ్చారు. మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఇదే స్ఫూర్తిని కనబడతాం. మరొకసారి చెప్తున్నాను, ఏదైనా మీకు ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి, సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే పిలవండి అందరినీ ఖచ్చితంగా. ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళు వస్తారు, ఒకరిద్దరు మిస్ అయినా ఒక డిగ్రీ బ్యాచ్ సంబంధించిన వాళ్ళు వచ్చారంటే మీ ఫ్యామిలీస్ కూడా సంతోషిస్తే చాలా మంది హ్యాపీనెస్ వేరుంటుంది. ఖచ్చితంగా పిలవండి, అందరం పాల్పంచుకుందాం. ఏ ఉత్సవాలైనా సంతోషంలైనా విషాదం రాకూడదు. విషాదంలో పాల్పంచుకోవడానికి ఎవరు ఇచ్చేసి ఇంత ఆనందమైన క్షణాలు మన మధ్య గడిపినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తూ మరొకసారి మళ్ళీ కలుద్దాం త్వరలో. ఇప్పుడు చాలా మంది మిత్రులు చెప్పారు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడే డేట్ పెడదాం. ఇంత ఫార్వర్డ్ ఇప్పుడు అవసరం లేదు. ఒక 1 మంత్ ముందు మళ్ళీ ఒకసారి మనకు వాట్సాప్ యూనివర్సిటీ ఉంది కదా, ఎట్లాగో ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఒకసారి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకొని డేట్ పెడితే బాగుండేది. ఇంత ముందైతే అది సెట్ కాదు. అది ఆ తర్వాత వాళ్ళ ఎట్లా ఉంటాయో ఏంటి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆ తర్వాత ఒక 1 మంత్ ముందు మళ్ళీ వీళ్ళే డేట్ ఫిక్స్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ